శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. వాళ్ళ 18వ శ్లోకం నుంచి. ఏ చ జానంతి లోకేస్మిన్ శ్రీ విద్యాచక్రవేదినః సామాన్యవేదినః సర్వే విశేషజ్ఞోతి దుర్లభః స్వయం విద్యా విశేషజ్ఞః విశేషజ్ఞం సమర్చయేత్. హయగ్రీవ స్వామివారు చెప్తున్నారు, అగస్త్యుల వారు వింటున్నారు. ఏ చ జానంతి లోకేస్మిన్ శ్రీ విద్యా చక్రవేదినః సామాన్యవేదినః సర్వే విశేషజ్ఞోతి దుర్లభః స్వయం విద్యా విశేషజ్ఞో విశేషజ్ఞం సమర్చయేత్. ఏ చ జానంతి లోకే అస్మిన్ శ్రీ విద్యా చక్రవేదినః సామాన్యవేదినః సర్వే విశేషజ్ఞః అతిదుర్లభః స్వయం విద్యా విశేషజ్ఞః విశేషజ్ఞం సమర్చయేత్. అస్మిన్ లోకే ఏ జానంతి తే శ్రీ విద్యా చక్రవేదినః పరిశిష్టాः సర్వే సామాన్యవేదినో భవంతి విశేషజ్ఞः అతి దుర్లభో భవతి స్వయం విద్యా విశేషజ్ఞः విశేషజ్ఞం సమ్యక్ అర్చయేత్. ఇది విధానం. ఈ లోకంలో శ్రీ విద్యను తెలుసుకున్న వాళ్ళందరూ కూడా సామాన్యంగా తెలిసిన వారే అవుతారు. కాకపోతే విశేషమైన శివశక్తి తత్వాన్ని, శివచక్రాలు, శక్తి చక్రాలు, శ్రీచక్రంలో ఉండే విశేషాలు, బిందువు శివుడు, చక్రాలు శక్తి అని ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వాడిని శ్రీ విద్యావేత్త అంటారు. శ్రీ విద్యా చక్రవేత్త అలాంటి వాడు లభించడు. కానీ ఇప్పుడు లభిస్తున్నాడు. ఎవరు? అగస్త్యుల వారు. అగస్త్యుల వారు శ్రీచక్ర విద్యావేత్త ఎలా అయ్యారు? గురువుగారి వల్ల, హయగ్రీవ స్వామి వారి వల్ల. స్వయంగా శ్రీ విద్యా రహస్యవేత్త అయిన ఉపాసకుడు శ్రీచక్ర సంకేతాన్ని తెలిసిన విశేషజ్ఞుడిని తప్పకుండా గౌరవిస్తాడు. అంతే, సహజం కదా. విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం. విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం నహి వంధ్యా విజానాతి గురువీం ప్రసవ వేదనాం. ఇది శాస్త్రవచనం. విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం. ఒక విద్వాంసుడు ఎంత కష్టపడితే ఆ స్థితికి వస్తాడో తెలిసి ఎవరికి తెలుస్తుందండి? మరో విద్వాంసుడికి తెలుస్తుంది. ఇంకెవరికి తెలుస్తుంది? ఖచ్చితమి న జానాతి తత్శ్రమ ఫలితం. విద్వాన్ ఏవ విజానాతి విద్వత్ జన పరిశ్రమం. విద్వత్ జన పరిశ్రమం. పండితుల యొక్క శ్రమ ఎంతటిదో. విద్వాన్ ఏవ విద్వాంసుడు మాత్రమే జానాతి తెలుసుకుంటాడు. పరిశిష్టా సర్వే న జానంతి. మిగతా వాళ్ళకు తెలియదు. ఉదాహరణ ఎంత బాగా చెప్పారు చూడండి. నహి వంధ్య విజానాతి గుర్వీం ప్రసవ వేదనాం. నహి వంధ్య విజానాతి గుర్వీం ప్రసవ వేదనాం. వంధ్య గొడ్రాలు, గుర్వీం అతి కష్టమైనది, గురుతరమైనది అయినటువంటి ప్రసవ వేదనాం, ప్రసవ వేదనను, ఆ బాధను ఎలా తెలుసుకోకూడదు? నా జానాతి, తెలుసుకోలేదు కదా.
చూడండి ఎంత విశేషంగా చెప్పారు. ఒక మాతృమూర్తి పసిపిల్లాడికి జన్మనిచ్చింది అంటే ఎంత వేదన పడింది ఆవిడ, ఎంత బాధపడింది. ఎంతో బాధపడితేనే కదా ఆ పసివాడు మాతృగర్భం నుంచి బయటికి వస్తాడు. ఆ వేదన ఎంతటిదో వంధ్యాస్త్రికి తెలుస్తుందా? నజానాతి వంధ్య, ఆవిడకు తెలియదు. అనుభవైక వేద్యం. ప్రసవ వేదన ఇలా ఉంటుంది అనేది ప్రసవ వేదన పొందిన వాళ్ళకి తెలుస్తుంది తప్ప, ఆ స్త్రీకి తెలుస్తుంది తప్ప, మాతృమూర్తికి తెలుస్తుంది తప్ప మరొకడు తెలుస్తుందా? తెలియదు. అలాగే విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం. ఒక విద్వాంసుడు ఎంత కష్టపడితే ఆ స్థితికి వచ్చాడో మరొక విద్వాంసుడికి మాత్రమే తెలుస్తుంది. అలా శ్రీచక్ర తత్వ వేత్త ఎవరుంటారో అతని యొక్క శ్రమ, అతను పొందినటువంటి ఆ అమ్మవారి యొక్క దివ్యమైన అనుగ్రహం, ఏ అనుగ్రహం అయితే అతను పొందుతాడో అవన్నీ కూడా మరొక శ్రీ విద్యా చక్రవేత్తకు మాత్రమే తెలుస్తుంది. కశ్చిదపి నజానాతి తద్విశేష దివ్యానుగ్రహం దేవ్యానుగ్రహం చ. ఈ లోకంలో శ్రీ విద్యా చక్రవేత్తలు తెలిసిన వాడు ఉన్నారు, కానీ విశేషమైన శివతత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. వారే శ్రీ విద్యా చక్రవేత్తలు. శ్రీ విద్యా చక్రవేత్తలు శ్రీ విద్యా రహస్యాన్ని తెలుసుకున్నవారు, శ్రీచక్రాన్ని ఉపాసిస్తున్నవారు, పార్వతీ పరమేశ్వరులకు దివ్యానుగ్రహం పొందినవారు, శ్రీచక్ర సంకేతం తెలిసిన వాళ్ళు. అలాంటి వాళ్ళకే ఆ విశేష ఫలితం లభిస్తుంది. అంతేకాదు, ఒక శ్రీచక్ర విద్యావేత్త మరొక శ్రీచక్ర విద్యావేత్తను గౌరవిస్తాడు, పూజిస్తాడు. కారణం ఆ శ్రమ, ఆ తపస్సు, ఆ దృఢతరమైన దీక్ష వాళ్ళకు తెలుస్తుంది. ఏ చ జానంతి లోకేస్మిన్ శ్రీ విద్యా చక్రవేదినః సామాన్యవేదినః సర్వే విశేషజ్ఞో అతి దుర్లభః స్వయం విద్యా విశేషజ్ఞో విశేషజ్ఞం సమర్చయేత్. తస్మై దేయం తతో గ్రాహ్యం అశక్తస్తస్య దాపయేత్. అంతం తమః ప్రవిశంతి ఏ విద్యాం సముపాసతే. ఇది 20వ శ్లోకం. తస్మై దేయం తతో గ్రాహ్యం అశక్తస్తస్య దాపయేత్. అంతం తమః ప్రవిశంతి ఏ విద్యాం సముపాసతే. అకార ప్రశేషం ఉంది. తస్మై దేయం తతః గ్రాహ్యం అశక్తః తస్య దాపయేత్. అంధం తమః ప్రవిశంతి ఏ అవిద్యాం సముపాసతే. 13పది అయం శ్లోకः. ఇతి శృతిరపాహ్యయిత ఇతి శృతిరప్యాహయిత న విద్యోపాసకాన్ పునః విద్యాన్యోపాసకానయన నిందంత్యారుణికీ శృతి. ఇక్కడ ఈ శ్లోక ద్వయంలో ఇంకా వివరణ ఇచ్చారు. తస్మై దేయం తతో గ్రాహ్యం అశక్తస్తస్య దాపయేత్. అంతం తమః ప్రవిశంతి ఏ విద్యాం సముపాసతే. ఇతి శృతి అపాహయిత ఇది శృతిరపాహయిత న విద్యోపాసకాన్ పునః విద్యాన్యోపాసకానేవ విద్యాన్యోపాసకానేవ నిందంత్యారుణికీ శృతి. తస్మై దేయం తతో గ్రాహ్యం. శ్రీచక్ర విభాగ విజ్ఞానం కలిగిన వాడికే శ్రీ విద్యను ఉపదేశించాలి. అశక్తః తస్య దాపయేత్ న దాపయేత్. అశక్తః తస్య దాపయేత్. లేనివాడికి ఎలా చెప్పగలడు? అంతేత శ్రీ విద్యను తెలుసుకున్నవాడి నుంచి శ్రీ విద్యను తెలుసుకోవాలి. మంత్రోపదేశం చేసే అర్హత ఉపాసకుడికే ఉంటుంది కదా. శ్రీ విద్యోపాసన చేసేవాడికి ఒకవాడి శక్తి లేకపోతే అటువంటి విశిష్ట వ్యక్తుల చేత ఇప్పించాలి, ఉపదేశం ఇప్పించాలి. అవిద్య అంటే లౌకిక విద్యలు,
శ్రీ విద్య మాత్రమే ఆధ్యాత్మిక విద్య. అవిద్యను ఉపాసించేవారు అంతతామిశ్రణ ప్రవేశిస్తారు, అజ్ఞానంలో పడిపోతారు అని ఆరుణిక శృతి తెలియజేస్తోంది. అంటే దీన్ని బట్టి అన్య విద్యోపాసకులు అర్హత పొందలేరు, శ్రీ విద్యోపాసకులకు మాత్రమే అది తెలుస్తుంది. తస్మై దేయం తతోగ్రాహ్యం అశక్తస్తస్య దాపయేత్ అంతం తమః ప్రవిశంతి ఏ విద్యాం సముపాసతే ఇది శృతిరవాహయిత నవిద్యోపాసకాన్ పునః విద్యాన్యోపాసకానేవ నిందంత్యారుణికీ శృతి. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. స్వస్తి.